హే హాయ్ హలో వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దర్శ్ భయ్ అని అయితే దింపిరు బాయ్. ఎంత వేసిండు బాయ్? 3000 ఫైన్ వేసిండట. సో కొమ్రెల్లి మెయిన్ మల్లన్న టెంపుల్కి వచ్చినాం. సో మన శరత్ బాయ్ గుండు కొట్టించుకున్నాడు, తెలియకుండా మనం వీడియో తీయాలి. ఇప్పుడు ఏమంటావు బాయ్? అంతే భయ దేవుని భయ నువ్వు. సరే కోడి తీసుకురాగానే కోడిని చూపెడతా, పరిచయం చేస్తాను, చూడండి. ఇచ్చేయకండి. హే హాయ్ హలో వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మన బాయ్స్ కదా, ఇగో ఆదర్శ్ బాయ్, ఇగో స్నేహిత్ అంటారు, స్నేహిత్ బాయ్, ఆదర్శ్ బాయ్, ఇంకా ఇద్దరు కార్లూరు, టోటల్ 5 మెంబర్స్ కలిసి మేము కొమ్రెల్లి కొండపోచమ్మ పోతున్నాం. అంతే కొమ్రెల్లి కొండపోచమ్మ పోతున్నాం. ఇది ఒక చిన్న బ్లాగ్ చేద్దామని నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. సో ఎగ్జాక్ట్లీ మనం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఉన్నాం. మన కార్లో డీజిల్ కొట్టేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కార్ వచ్చేసి ఆదర్శ్ బాయ్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు కీసరా దాటి ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం జగదేవ్పూర్ అట్లా వెళ్ళిపోవచ్చు. ఇక రూట్ ప్లాన్ మనకు తెలియదు, మన ఆదర్శ్ తీసుకోతాడు. సో కంటిన్యూగా చూడండి, బ్లాగ్ స్కిప్ చేయకండి, మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందరం బ్యాచిలర్ పోతున్నాం, ఫ్రెండ్స్ పోతున్నాం కాబట్టి జర జోక్స్ అవి ఇవి అన్నీ పటాకీలు వెళ్తాయి. సో చూడండి, చూసి చివరిదాకా చూసి జర లైక్ కొట్టండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సో పోదాం. ఇక డీజిల్ కొట్టిస్తున్నాం, డీజిల్ కొట్టించి వేసుకొని ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఎంత కొట్టించినావు బాయ్? 1000 రూపాయలు డీజిల్ అయితే కొట్టిస్తున్నాం. లీటర్ వచ్చేసి 97.49. చూడండి, ఇక డీజిల్ జర తక్కువ అనమాట రేటు పెట్రోల్ తోటి పోల్చుకుంటే, అందుకని డీజిల్ ఈజ్ ద బెస్ట్ నా చాయిస్ ప్రకారం. కానీ మనకు మెయింటెనెన్స్ కూడా వాచిపోతుందిలేండి, అది వేరే విషయం. మన ఆదర్శ్ భయ్ ఆన్ ఫామ్లో ఉండు, చూడు ఇక ఈ రోడ్డు అట్లుంటుంది. మళ్ళా మన ఆదర్శ్ భయ్ పోతుడు. భయా జరిగితే ఒక సూపై భయ. అది చూసిరా అట్లా మన వాళ్ళు కూర్చోరు. ఇక నా పని మీకు తెలిసిందేనా, ఇక నేను చెప్పని అవసరం లేదు, బ్లాగ్ చేస్తున్నా. నీ ఇష్టం బాయ్, నువ్వు ఎట్లా తీసుకోతావు అట్లా వస్తాం. ఇక మమ్మల్ని కొండపోచమ్మ తీసుకోతావు, కొమ్రెల్లి తీసుకోతావు, గోవా తీసుకోతావు, నీ ఇష్టం. ఇక ఏమంటావు? అంతే బాయ్, మేము కూర్చుంటాం, నువ్వు తీసుకో. స్టీరింగ్ నీ చేతులు ఉంది, నువ్వు ఎటు పోతే మేము అటు వస్తాం. వస్తాం. సో ఇప్పుడైతే రైటే పోయినాం అనమాట. జర తగులాటలు అయినాయి, లెఫ్టా రైటా అని చెప్పేసి. సో మనోడైతే రైటే తీసుకోతుండు. సో మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఏం లేదు. యాక్చువల్లీ ఈ రోడ్లో ట్రాఫిక్ అనేది కూడా ఏమి ఉండదు అనమాట, వెళ్ళిపోవచ్చు మనం. సో అక్కడ స్టాచ్యూ ఉంది చూడండి, మీకు కొంచెం ముందు ఇగో అది వచ్చేసి హనుమంతుని స్టాచ్యూ అనమాట. ఇది కొండ దిగుతున్నాం ఇప్పుడు. భయ కొండ దిగుతున్నామా ఎక్కుతున్నామా? దిగుతున్నాం, పోయేటప్పుడు ఎక్కుతాం. ఒకసారి మళ్ళీ చూడండి స్టాచ్యూ. యాక్చువల్లీ ఇక్కడ కోతులు ఉంటాయి అనమాట, ఈ టైంలో లేవు ఎందుకో ఏమో. నేను అది బ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నా, కోతులు కనవాళ్ళే. ఎక్కడున్నాం బాయ్? ఆదర్శ్ బాయ్ జయదేవ్పూర్ దగ్గరలో సరిహద్దులు ఉన్నాం, పోతున్నాం. అవునా? ఇది జయదేవ్పూర్ అవుట్స్కట్స్ అంట.
అక్కడ చూస్తురు కదా పోలీసు వాళ్ళు ఆపుతారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. సో ప్రాబ్లం ఏంటంటే అందరికి లైసెన్స్ ఉంది కానీ కార్ పేపర్స్ అయితే అన్నమాట. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వేరే రోడ్ అడుగుతున్నాం మీ అంకుల్ని. మాలో ఉన్నాయి అంటుండు. ఎట్లా బాయ్ ఆపకుండొచ్చు పోనీ ఒకసారి. సో ఏమైతుంది అయిందని చెప్పేసి పోతున్నాం. సో ప్రాబ్లం ఏం లేదు, లైసెన్స్ ఉంది కానీ మనకు కార్ పేపర్ అట్లా ఆపిండు. సో మన కార్ అయితే ఆపిరు, చలాన్ చెక్ చేస్తారు అనమాట వీళ్ళు. చూడండి ఇప్పుడు ఎన్ని వెహికల్స్ ఆపిరు పక్కకు చూడండి. అక్కడ వెహికల్ భయ్ అని అయితే దింపిరు. ఫోటో దింపి పంపిస్తుంది. చూసిరు కదా మనోడిని దింపిండు, దింపి ఫోటో అయితే కొట్టిండు. హర్షన్ బొక్కలని మీరు కొట్టాలంటే నాకైతే బండి చెప్తుండు, ఎక్స్ప్లెయిన్ చేస్తుండు సార్. $2000 ఫైన్ వేసిరంట మనోనికి. పాపం ఏమంటావు బాయ్? కష్టం, కరువు కాలం అంటే ఇంకా మళ్ళా 2000 ఫైన్ అంట బాయ్. ఎంత వేసిండు బాయ్? 3000 ఫైన్ వేసిండట. పాపం మేము ఎంజాయ్ కోసం గుడికి వచ్చినాము, బండి అయిపోయినట్ట. ప్రాబ్లం అది. లైసెన్స్ ఏం అడగాలి? అడిగిండా? బండి సిటీకి పోదుగా, ఏమైనా లోకల్ బాయ్స్ హియర్. నాకు బాగా అనిపిస్తుంది గుండు పోతుంటే. నచ్చకపోయినా పర్లేదు, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి. సో షార్ట్ కట్ ఏమంటావు బాయ్? షార్ట్ కట్ ఇది. సో ఫైనలీ సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. కొమ్రెల్లిలా ఎల్లమ్మ తల్లి దగ్గర దర్శనం అయిపోయింది. కొడుకులు బిడ్డలు అంత సలా ఉన్నది మంచిగా. పెళ్లి కాలేదు అయితే పెళ్లి కాదనగా, పెళ్లి కాలేదంటే ఓకే. పెళ్లి కాదా? సో ఇప్పుడు ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు కొమ్రెల్లి మెయిన్ టెంపుల్ ఉంటది కదా, అక్కడికైతే వెళ్ళాలి. చెప్పు, వెళ్ళిపోదాం కాదు, ఎట్లా పోదాం? ನಾನು ಎಸ್ ಎ ಸೂರ್ಯ ಸೆಲ್ವರಾಘವನ್ ಕರುಣಾಕರನ್ ಗೌತಮ್ ಮೇನನ್ ಎಲ್ಲರೂ ಕೂಡಿ ರೂಮ್ ಇಡ್ತಾನೆ. ఇట్లా వెళ్ళిపోతాం. కార్ తీసుకొని కార్ తీసుకొని మళ్ళీ కింది నుంచి వెళ్ళిపోతాం. చూడండి ఎల్లిండు చూడరా ఎదురులేని వీరుడు. సో మన శరత్ బాయ్ గుండు కొట్టించుకుంటుండు. తెలియకుండా మనం వీడియో తీయాలి ఇప్పుడు. ఏమంటావు బాయ్? అంతే, తెలియకుండా తీయాలి, తీయొద్దని చెప్పిండు.
సో ఇప్పుడే మనోడు గుండు కూడా కొట్టించుకుండు. జర కెమెరా ముందుకు రానికి ఎవరైనా సిగ్గుపడతారు కదా, అట్లా సిగ్గుపడుతుండు. ఏం చూపెట్టలే బ్రో. అది ఇప్పుడు డైరెక్ట్ గుండు కొట్టించినాక స్నానం ప్రాసెస్ ఉంటుంది కదా, అయిపోగానే టెంపుల్ పోయి దర్శనం అయితే చేయించుకున్నాం. ఏమంటావు మంచి మన ఆదర్శ్ బాయ్ ఆగో వెనకాల, మనోడు ముందుండు స్నేహితు. సో ఫ్రంట్ టెంపుల్ ఉంది, దర్శనం చేసుకున్నాక కనబడతా. ఎందుకంటే మళ్ళీ లోపల ఏమన్నా అలా ఉంటేనేమో చేస్తా కెమెరా, లేకపోతే లైట్గా బయటకు వచ్చినాక చేసేస్తా. సో టెంపుల్ లోపలికి వచ్చినాం. యాక్చువల్లీ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొమ్రేలి మల్లన్నది మన ఆదర్శ్ బాయ్ 2 నిమిషాలు కూర్చోవాలా బాయ్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడికి బాయ్ కొండపోచమ్మ పోతున్నాం. ఇక్కడ నుంచి 10 పైన ఉంటుంది, వెళ్ళిపోవచ్చు ఈజీగా. మన కార్ అయితే అక్కడ కనబడుతుంది చూడండి. సో ఫటాఫట్ కిందికి పోయి తమ్నేల్కి ఫోటో దిగాలి. తమ్నేల్కి ఫోటో దిగేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. కొమ్రెల్లి ప్రసాదం అన్నమాట, ప్రసాదం కౌంటర్. మన ఆదర్శ్ భయ్య పోయి ప్రసాదం అయితే తెచ్చింది, తినండి మీరు కూడా. ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని మేము పంచర్ అవుతున్నాడు. మనం పెట్టిన కార్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈడేంద్రా గార్జీలా గరుస్తున్నాడు. ఇక్కడ నుంచి కొండపోచమ్మ టెంపుల్ పోయేసి అక్కడ నుంచి ఏం ప్లాన్ మన భయ్య చెప్తాడు, ఫాలో అవ్వండి. నేను కూడా ఫాలో అవుతా. సో ఈ ఫ్రేమ్లో ఇప్పుడే తమ్నైల్ కూడా దిగేసినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎన్ రూట్ టు కొండపోచమ్మ. సో ఫైనలీ కొండపోచమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చినాం. కొండపోచమ్మ డ్యామ్ వేరే, టెంపుల్ వేరే. టెంపుల్ దగ్గర ఇక్కడ దర్శనం చేసుకొని అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక ఏం ప్లానింగ్స్ చూద్దాం. మా నోన్కి మొక్కు ఉందంట స్నేహిత్ రెడ్డికి. ఆ మొక్క అయిపోగానే ఇక్కడ నుంచి గాయమైపోదాం. ఈవిడ దందాపన ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అని ఫోటో దింపుతావు దేవుని భయ నువ్వు దండేసుకుండు కదా మనోడు దేవుడు. యాక్చువల్లీ మనోడు కోడి తీసుకురానికే పోయిండు స్నేహిత్ రెడ్డి. ఇక మేము ముగ్గురమే ఏం చేస్తామని చెప్పేసి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి జర స్నాపులు అవి కవర్ చేస్తున్నాం. మనకు బ్లాగ్తో పాటు అవి కూడా మెయిన్ కాబట్టి స్నాప్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ కవర్ చేసేస్తున్నాం. ఏమంటావు బాయ్?
ఇంపార్టెంట్ కదా మనం. అన్ని ఇంపార్టెంట్. ఓకే ఓకే అర్థమైంది. అన్ని ఇంపార్టెంట్, ఆల్ ఇన్ వన్. సరే కోడి తీసుకురాగానే కోడిని చూపెడతా, పరిచయం చేస్తా. చూడండి, స్కిప్ చేయకండి. సో కొమ్రెల్లి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ కర్రీస్ వండిపిస్తారు కదా, కర్రీస్ వండిపిస్తే ఇక్కడ రేట్స్ వచ్చేసి చికెన్ కర్రీకి 170 రూపీస్ అంట, రైస్కి ఒక 140 రూపీస్ ఛార్జ్ చేసుకోరు 5 మెంబర్స్కి. అంటే చీప్ అండ్ బెస్ట్ అని అయిపోయింది. మొత్తం కలిపి 350 సంథింగ్ అరౌండ్ అవుతుంది. కొమ్రెల్లి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇగో ఈ షాప్ ఉంటుంది చూడండి. ఈ షాప్లో మీరు కర్రీస్ అవి ఇవి ఆర్డర్ చేస్తే వాళ్ళు చేసి పెడతారు. విత్ ఇన్ 30 మినిట్స్లో వాళ్ళైతే ప్రిపేర్ చేస్తారనమాట. మీరు ప్రిపేర్ చేయించుకొని మీరు కొంచెంసేపు అక్కడిక్కడ టైం పాస్ చేసేలోపు ఆ కూర అయిపోతుంది. మీరు ఆ కూర తీసుకొని పోయి ఎక్కడ చెట్ల కింద కూర్చొని మనం తినొచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎట్లయినా సరే. ఓకే, ఇప్పుడు కర్రీ అంతా అయిపోయిందంట. బిల్ పే చేసి ఇక్కడ నుంచి అయితే గాయబ్ అయిపోదాం. సో కూర వండిపించడం అయిపోయింది. ఇప్పుడు పోతున్నాము. ఇక్కడ మంచి ప్లేస్ ఉంటే అక్కడైతే ఆగి బ్లాగ్ చేస్తాం. సో మంచి ప్లేస్ చూసి అయితే అక్కడ ఆగి తింటాం. జరంతా ఏం లేదు, కడుపులో ఏం లేదు, ఖాళీ ఉంది. కడుపులో ఏం లేకపోయినా ఇలా నొల్లి పెట్టుకుంటాం. పోయేసి మంచి ప్లేస్ ఉంటే అక్కడ ఆగేసి తినేసి. ఇది బ్లాగర్స్ కష్టాలు. మన గుండె ఎంత ఇంపార్టెంటో ఫోన్ కి కూడా ఇది ఈ గడ్డ అంత ఇంపార్టెంట్ అనమాట. ఇక మనం బ్లాగ్ తీస్తుంటే ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి దీన్ని పెట్టుకొని మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. మన బాయ్స్ వచ్చేసి ఫుల్ ఫామ్ లో చూడు అటు చేసి అయితే ఇలా వెంచర్లకు అయితే దొరకొచ్చి ఆదర్శ భయ్య మంచి ప్లేస్ చూసుకొని చూడు బాయ్ అందగాడు. సో మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడైతే కార్ ఆపుకొని జరంతా తినాలబ్బా. జర పొద్దున్న నుంచి ఏం తినలేదు. టిఫిన్ ఒక్కటి చేసినాం, దగ్గర దగ్గర 3 అవుతుంది. ఇప్పటిదాకా ఏం తినలేదు. ఫస్ట్ అయితే తినేసి మీ ముందుకు వస్తా. సో జగదేవ్పూర్ దాటంగానే ఇక్కడ సైడ్కి ఆగినాము. సైడ్కి ఆగి చెట్టు కింద తిన్నాం అనమాట. తిండి కార్యక్రమం అయిపోయింది. చెప్పురు బాయ్, తిండి కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు ఏ కార్యక్రమం? వీడు నాకు అర్థం కాడు బాబోయ్. గోవా అన్నా కదా, మనోడు బాగా గుర్తు చేసిండు. నాకు ఇప్పటిదాకా గుర్తే లేదు. ఇప్పుడు ఎన్ రూట్ టు గోవానా బాయ్? ఇట్లా బాయ్ అందగాని నేను ఎట్లుంటా కెమెరాలో, నువ్వు ఎట్లు చెప్పు బాయ్. ఎక్కడ పోమంటే అక్కడ ఏడికంటే అడిగి నువ్వు కార్ స్టీరింగ్ నీ చేతులు ఉంటుంది, నువ్వు ఎటు తీసుకోతే అటు వస్తావు. నీకు ఇస్తా నా స్టీరింగ్ నన్ను నడపమంటావా? డ్రైవింగ్ వచ్చేసి నేను చేస్తున్నా. ఇప్పుడు గోవా పోతున్నాం. ఎన్ రూట్ టు గోవానా? ఓకే, ఎన్ రూట్ టు గోవా. ఎన్ రూట్ టు గోవా పోతున్నాం. జర చిన్న చిన్న క్లిప్స్ ఇస్తా, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తా కాబట్టి నేను వీడియో తీయనీకే జర కష్టం ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం చిన్న చిన్న క్లిప్స్ పెట్టేసా. చూడండి, చివరిదాకా చూడండి. గోవా పోతామా ఏడి పోతామో అది తర్వాత విషయం. పోదాంపా, ఇప్పుడైతే ఫస్ట్ కార్లు ఎక్కుదాం. బాయ్, మొత్తానికైతే పోయేసి వచ్చినాం. మంచిగా నిమ్మలంగా పోయి నిమ్మలంగా వచ్చినాం అనమాట. ఇదే కార్లా, మన బాయ్ వాళ్ళ కార్లా. సో అందరూ ఆదర్శ్ బాయ్ అని పరిచయం చేయని అవసరం లేదు, ఎందుకంటే మన బ్లాగ్లో చాలాసార్లు వచ్చిండు. సో ఇద్దరం కలిసి ఆదర్శ్ బాయ్, నేను ఇంకా 3 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళేసి వచ్చినాం అనమాట. నిమ్మలంగా పోయి నిమ్మలంగా వచ్చినాం. కొండపోచమ్మ డ్యామ్ పోదాం అనుకున్నాం యాక్చువల్లీ, కానీ కొన్ని వర్క్స్ ఉన్నాయి అందరికీ. అట్లా అని చెప్పేసి డ్యామ్ అయితే ఏం పోలేదు, డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చేసినాం. గోవా అన్న అది జర మజాక్లు అన్న, ఏదో కొంచెం మజాక్ ఉండాలి కాబట్టి నేను గోవా అని చెప్పిన. గోవా గివే ఏం లేదు, గోవా రైడ్ ప్లాన్ కూడా ఉంది ఆదర్శ్ బాయ్ తోటే. ఏమంటావు బాయ్? గోవా కేరళ అంతా చుట్టుముట్టి వచ్చేస్తాం. సో మీరు స్టే ఆన్ ద లైన్, ఎందుకంటే చాలా బ్లాగ్స్ పెండింగ్లు ఉన్నాయి, చేస్తాం. దానికి పైసలు కూడా సెట్ కావాలి కదా. వన్స్ పైసలు సెట్ కాగానే బైక్స్ అయితే సెట్ అయిపోయినాయి. మన భయ్య దగ్గర డ్యూక్ ఉంది, నా దగ్గర బుల్లెట్ ఉంది అనమాట. బైక్స్ నో ప్రాబ్లం సెట్ అయిపోయినాయి. బట్ మనీ మ్యాటర్స్.
మనీ సెట్ కాగానే డైరెక్ట్ లాంగ్ రైడ్స్ అయితే ఉంటాయి. సో అప్పటిదాకా ఈ వ్లాగ్ అయితే జర అందరు మంచిగా చూసిరు అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవన్ రైడర్. అండ్ బాయ్ 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 బాయ్.